హాయ్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ప్రత్యేక హోదా గతించిన అంశమని ఏపీ అధికార పార్టీ టీడీపీ ఎన్నడో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. దీని గురించి ప్రతిపక్షం ప్రశ్నిస్తున్నప్పుడల్లా కేంద్రంలో గొడవలు పెట్టుకోమంటారా, అది రాష్ట్రానికి అంత మంచిది కాదు అంటూ టీడీపీ హోదా అంశాన్ని దాటేస్తూ వచ్చింది. ఇక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం హోదాపై టీడీపీ ఎంపీలను నిలదీయడమే పనిగా పెట్టుకున్నారు తప్పితే సీఎం చంద్రబాబు నాయుడిని మాత్రం ఎన్నడూ పల్లెత్తు మాట అనలేదు. పైగా ఆయన లాంటి అనుభవజ్ఞులు రాష్ట్రానికి అవసరమంటూ వేదికల మీదే చెప్పుకొస్తారు. తాజాగా మరోసారి హోదాపై ట్విట్టర్ ద్వారా గర్జించిన పవన్ కళ్యాణ్ యథావిధిగా టీడీపీ ఎంపీల తీరును తప్పుబట్టారు. అదే సమయంలో వైసీపీ ఎంపీలను ఆయన ప్రశంసించడం విశేషం. కేంద్రంతో సఖ్యత మెలగాలి, దేనికైనా నిగ్రహంగా వ్యవహరించాలి అన్న దానికి నేను కూడా కట్టుబడి ఉంటాను. కానీ ఇంకెన్నాళ్ళు కేంద్రం నుంచి రాష్ట్రానికి పదే పదే అన్యాయం ఎదురవుతుంటే ఇంకా నిగ్రహంగా ఉండడం ఎంతవరకు సమంజసం అని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. దయచేసి మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టవద్దంటూ టీడీపీకి పవన్ మరోసారి హితవు పలికారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ ఎంపీలపై ఉత్తరాది ఎంపీల దాడిని, అవమానాన్ని టీడీపీ ఎంపీలు మర్చిపోయినట్టున్నారని పవన్ మండిపడ్డారు. హోదాపై కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు మౌనం వహించడం తనను బాధిస్తోందని పవన్ అన్నారు. హోదా విషయంలో టీడీపీ ఎంపీలు ఎట్టి పరిస్థితుల్లోనైనా వెనక్కి తగ్గవద్దని సూచించారు. ప్రత్యేక హోదా ఇస్తారన్న నమ్మకంతో రాష్ట్రంలో టీడీపీకి ప్రజలు ఓట్లేశారని గుర్తు చేశారు. ఎప్పుడూ తన నోట వైసీపీ గురించి ప్రస్తావించని పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఆ పార్టీ ఎంపీలను పొగడటం విశేషం. ప్రత్యేక హోదా కోసం ఆ పార్టీ ఎంపీలు చేస్తున్న ప్రయత్నాన్ని ఆయన ప్రశంసించారు. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతున్న పేపర్ క్లిప్పింగ్ను ట్విట్టర్లో పోస్ట్ చేసి హోదాపై వైసీపీ ప్రయత్నాన్ని అభినందించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.